తేదీ 27/12/24 రాత్రి 7:30 గంటల సమయంలో గొడుగుపేట పంపుల చెరువు కట్ట వెనుక భాగమున వాటర్ స్టోరేజ్ వద్ద ఖాళీ స్థలంలో సుమారు 13 సంవత్సరాల వయసు కలిగిన మైనర్ బాలికను కాసానిగూడెం పావురాలగూడు సెంటర్ వద్ద నుంచి మోటార్ సైకిల్పై స్నేహితులైనటువంటి మొహమ్మద్ తాలెహా మరియు బాలశంకర్ సాయి మచిలీపట్నం వాళ్ళు రోడ్డుపై ఉన్న బాలికను ఆపి ఆమెని బెదిరించి మోటార్ సైకిల్పై బలవంతంగా తీసుకొని వెళ్ళి పంపుల చెరువు వెనుక వాటర్ హౌస్ దగ్గర ఆ ప్రదేశం వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడే వారి స్నేహితులైన అశోక్ మరియు వెంకట పవన్ అను వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అందరూ కలిసి ఆ బాలికను భయపెట్టి చంపుతామని భయపెట్టి ఆ బాలిక మీద అత్యాచారం చేయటం జరిగింది. ఆ బాలిక యొక్క తల్లి ఇనుకుదురు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్టును 259/24 అండర్ సెక్షన్ గ్యాంగ్ రేప్ కింద మళ్ళీ పోక్సో కేసు కింద కేసు కట్టడం జరిగింది మన ఇనుకుదురు పోలీసు వాళ్ళు. దాన్ని నేను ఇన్వెస్టిగేషన్ చేయటం జరిగింది. తర్వాత ఆ బాలికని మెడికల్కి కూడా పంపించడం జరిగింది. ముద్దాయిల కోసము ఇనుకుదురు సిఐ గారిని వాళ్ళ ఎస్ఐల్ని 2 టీములుగా డివైడ్ చేసి ముద్దాయిల కోసము పట్టుకోవటానికి పంపడం జరిగింది. ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు ఇవాళ 4 గంటల ప్రాంతంలో ఇక్కడ ఖాళీఖాన్పేట చెక్పోస్ట్ వద్ద వాళ్ళు ఉన్నారని సమాచారం వచ్చింది. ఇనుకుదురు సిఐ గారు, ఇనుకుదురు ఎస్ఐ గారు మరియు మధ్యవర్తులు, నేను, మా స్టాఫ్, ఇనుకుదురు స్టాఫ్తో వెళ్ళి వాళ్ళని నలుగురిని కూడా అదుపులో తీసుకోవటం జరిగింది. వాళ్ళ యొక్క జరిగిన వివరాలు తెలుసుకొని వాళ్ళని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. రేపు వాళ్ళని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. లేదండి, ఒక్కడి మీద మాత్రం ఉంది. అది కూడా ఒక 324 కేసు ఉన్నది అంతవరకే. మిగతా వాళ్ళ మీద ఎవరి మీద లేదు. ఒక అశోక్ అనే వాడి మీద ఒక 324 కేసు ఉంది. మిగతా వాళ్ళ మీద ఎటువంటి పాత కేసులు ఏమీ లేవు. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.